దేవుని గ్రంథములో ఒక లేఖన భాగము చదువుకున్న తరువాత ప్రార్థన పూర్వకముగా ధ్యానములో మనం ముందుకు కొనసాగుతాము. క్రొత్త నిబంధన గ్రంథములో యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో నుంచి కొన్ని వచనాలు క్రింది భాగము చదువుతున్నాను. దయతో శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనములో నుంచి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో ఉండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు కానీ దుష్టుని నుండి కాపాడవలనని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగమును ప్రభు చేతికి అప్పగించుదాము. ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, యుగములు ఏకరీతిగా ఉన్న అత్యంత పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ అద్వితీయ నామమునకి స్తుతి 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 స్తోత్రములు చెల్లించుంటున్నాము స్వామి. నీతి స్వరూపుడవగు మా తండ్రి, నీ అద్వితీయ కుమారుడు నీ కుడి పార్శ్వమున సింహాసీనుడైన వాడును, మా రక్షణ విమోచనలకు కారణభూతుడు, మా ప్రాణనాథుడైన యేసునాథుని నామమును ఆశ్రయించి నీ పాద సన్నిధికొచ్చుచు, ఇదిగో నీ ప్రవక్తల చేతను నీ అపోస్తలుల చేతను నీవు వ్రాయించి మాకు అనుగ్రహించిన దివ్యమైన నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి చదివిన లేఖన భాగమును నీ చేతులకు అప్పజెప్పుకొనుచున్నాము స్వామి. అక్షర జ్ఞానమును బట్టి చదివిన పామరుడమే స్వామి. మాకేమీ తెలియదని యథార్థమైన హృదయముతో పాద సన్నిధిలో ఒప్పుకొనుచు, గ్రంథకర్తవైన దేవుడవు, మాట్లాడు దేవుడవు నీవే గనుక మాతో మాట్లాడమని బ్రతిమిలాడుచున్నామయ్యా. దేవునిగా నీ శక్తి, నీ అధికారము, నీ జ్ఞానముతో నీవు మాట్లాడిన ఎడల పరలోక భూలోకములో ఎవడును తాళుకొనజాలడు. కనుక పామరులమనే మా పైన కనికరపడి మా జ్ఞాన గ్రహింపు స్థాయిని అధికము చేయమని నీ సన్నిధిలో ఉన్న ప్రతి చెవి, ప్రతి హృదయము, ప్రతి నేత్రము నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన, అధికారము కలిగిన నామమున తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ స్తోత్రములు స్వామి. నీ దీనదాసుని పైన నీ ముఖ ప్రకాశమును ప్రకాశింపజేసి నీ సత్యవాక్యమందు మమ్మలను ప్రతిష్ఠ చేయమని యేసుక్రీస్తునందు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రభునందు విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుని యొక్క కృపచేత దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ సహవాసమును సమయమును బట్టి ప్రప్రథమముగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదే సమయంలో లైవ్ లో ఉన్న ప్రియులైన వారందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఒకవేళ న్యాయమైన కారణమును బట్టి ఈ రోజు లైవ్ లోకి రాకపోయినా రికార్డ్ అయిన తర్వాత చూసే ప్రియులు కూడా అనేకులు ఉన్నారు. వారందరిని బట్టి దేవుని మహిమపరచుచు, దేవుడు మీ వ్యక్తిగత జీవితములను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబములను దీవించునుగాక. సహవాసములో బలపరచి స్థిరపరచునుగాక.
చదవబడిన దేవుని పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చదువుకొనిన వాక్య భాగం. ఈ వాక్య భాగము యేసు ప్రభువు చేయుచున్న ఒక సార్వత్రికమైన యాజకత్వ ప్రార్థన అనటం. దీనిని యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడు అని యేసు ప్రభు యొక్క యాజకత్వం గురించి ప్రవచింపబడినది ఎట్లా ఉన్నదో ఆ రీతిగా ప్రభువు చేసిన 3.5 సంవత్సరముల పరిచర్య జీవితములో 2 ప్రత్యేకమైన సందర్భములలో ఆయన ప్రధాన యాజకత్వ లక్షణములు కనిపిస్తున్నాయి. మొదటిది, మేడగదిలో కూర్చుని ఉండి శిష్యులతో, ఇది నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన అనేకుల కొరకు చిందించబడుచున్నదని ఒక రొట్టె ద్రాక్ష రసమును ఇచ్చి క్రొత్త నిబంధనను స్థాపించినప్పుడు యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వ పరిపూర్ణ లక్షణములు అక్కడ మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఆ తర్వాత చేయుచున్న ఈ 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో యాజక ప్రార్థన యాజక ప్రార్థన సర్వ విశ్వము కొరకు చేసిన ప్రార్థన, కేవలము శిష్యులను ఉద్దేశించి లేకపోతే ఆ తరములో ఉన్న వారికి మాత్రమే కాకుండా శిష్యుల వలన సువార్తను వినిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాడు. ఆ మాట కూడా గమనించినప్పుడు 20వ వచనములో క్రింది భాగములో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నట్లు వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాను. వారి వాక్యం వలన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు 2000 years దాటిపోయినది. అపోస్తలుల వల్ల వచ్చినదే. తోమా అనబడిన అపోస్తలుడు ఈ భారతదేశమునకు వచ్చి సువార్త ప్రకటించారు. వారి వలన ఆ రీతిగా ప్రకటించబడిన వాక్యమును బట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకము కావాలనని యాజక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన సంఘము ఏకమై సమాధులు తెరవబడి నిలుచున్న వారు అక్షయత అమర్చిత కలిగి మేఘము మీద కొనిపోబడు ఆ స్థాయి వరకు కూడా సంఘం విషయంలో యేసునందు ఉన్న వారందరి కొరకు చేయబడిన ఒక యాజక ప్రార్థననే. ఆ ప్రార్థనలో యేసు ప్రభు ఆయన శిష్యులను, తండ్రి నీవు నన్ను లోకమునకు ఏ రీతిగా పంపావు ఆ రీతిగా నేనును వీరిని లోకమునకు పంపుచున్నాను అని చెబుతూ చేసిన ఆ దేవుని యొక్క రాజ్య సువార్త యొక్క వ్యాప్తి కొరకు చేయబడిన ఒక ప్రార్థన అది. ఆ తర్వాత లోకమునకు యేసు ప్రభు తన తండ్రి వలన పంపబడినాడు, ప్రతిష్ఠ చేసి పంపినాడు. ఇదే యోహాను సువార్తలో మనము గమనిస్తే తండ్రి ఆయనను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపినాడని సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట యేసు ప్రభు మాట్లాడినా అంటే అక్కడ మనం నేర్చుకునవలసిన పాఠము యోహాను సువార్త 10వ అధ్యాయములో దేవుని గ్రంథములో 35-36లో అందులో 36లో వ్రాయబడి ఉంటుంది. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని మాట్లాడుతున్నా. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వారు యేసు ప్రభు. ఆయనతోటి నేను దేవుని కుమారుడనని చెప్పుకుంటే దేవదూషణ అని నీవు తండ్రితో సమానునిగా ఎంచుకుని చెప్పుకుంటున్నావు అని, నువ్వు మనుషుడవై ఉండి దేవుని అని చెప్పుకుంటున్నావు. అందులో ఉన్న వాక్య భాగములో చెబుతున్న సత్యం అది. కనుక తండ్రి తన కుమారుణ్ణి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపాడు. అందుకనే యేసు ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 17:14-19 చదివిన లేఖన భాగంలో ప్రతిష్ఠ చేసి లోకమునకు పంపబడినప్పుడు
యేసు ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్లు వీరును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును అని చెప్తున్నాడు. క్రైస్తవులను లోకము ఎందుకు ద్వేషించును అంటే దానికి గల కారణము వారు లోక సంబంధులు కారు. లోక సంబంధులు కారు. ఎందుకు లోక సంబంధులు కారు అంటే ఈ లోకమునకు మీకు ఏ విధమైన సంబంధము లేదా, దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కాదు. దేవుడు లోకమును ప్రేమించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. మరి దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు, ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. యేసు ప్రభు నేను లోక సంబంధిని కాను అని. అక్కడ అర్థము యేసు ప్రభు దేవుడు లోకమును ప్రేమించి ప్రతిష్ఠ చేసి లోకమునకు పంపాడు. ఈ లోకమునకు శరీరధారిగా వచ్చిన ప్రభువు నేను లోక సంబంధిని కానంటున్నాను. లోక సంబంధివి కానప్పుడు లోకమును ఎందుకు ప్రేమించాలి? లోక సంబంధి కానప్పుడు లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అనాలి. ఎక్కడ ఉన్నది అసలు? ఒక వ్యక్తి లోక సంబంధి కాడు అనుటకు ఆధారం ఏమున్నది? అంటే లోకమును దేవుడే సృజించాడు. భూమి ఆకాశ సమస్తమును, మనుషులను నేల మంటిలో నుంచి, పక్షులను, జంతువులను, జలచర సమస్త సృష్టిని ఆయనే సృజించాడు. ఈ లోకమందు ఇవన్నీ తండ్రి వలన ఉనికిలోనికి వచ్చి ఆయనను సృష్టికర్త మానవ జాతిని సృజించాడు, నిర్మించాడు. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం ఆదికాండం. లోకములో తండ్రి వలన పుట్టనివి అంటే తండ్రిలో నుంచి రానివి, తండ్రికి సంబంధము లేనివి, ఈ లోకానికి అపవాది అయిన సాతానుని వలన ఈ లోకములో నాటబడినవి కానీ ఈ లోకములో ఉన్నవి ఒక 3 విషయాలు. ఒక వ్యక్తి లోక సంబంధి కాడు అనుటకు ఆ 3 విషయాలతో ఆ వ్యక్తికి సంబంధం ఏమాత్రము లేకపోతే ఆ వ్యక్తి లోక సంబంధి కాడు. ఒకవేళ ఆ 3టితో గనక ఏ ఒక్క దానితో సంబంధం ఉన్నా ఆ వ్యక్తి లోక సంబంధి అని నిర్ధారణ చేయబడుతుంది. ఇదే యోహాను అనబడిన అపోస్తలుడు మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 16 వరకున్న ఆ వాక్య భాగములో చెబుతూ, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఒక వ్యక్తి లోక సంబంధి కాడు అంటకు నిర్ధారణ ఏమున్నది అంటే ఈ లోకములో మనుషులు గాని అందరూ తండ్రి యొక్క చిత్తానుసారముగా ఆయన చిత్తములో ఉనికిలోనికి వచ్చిన వారే. కానీ ఈ లోకములో అపవాది అయిన సాతాను వలన ఒక 3 విషయములు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, కానీ లోకములో ఉన్నవి. తండ్రితోటి ఏది సంబంధమో దానికి మాత్రమే వారసుడైన వాడు యేసు ప్రభు. యేసు ప్రభునందు వారసత్వముగా సమస్తమును నువ్వు యూదునివైన యూదేతరునివైన విశ్వాసమును బట్టి పొందుకొనవచ్చు. సువార్తను బట్టి అన్యజనులు యూదులతో పాటు సమాన వారసుడైన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. తండ్రికి కలిగిన సమస్తము ఆయనకు కలిగినది.
యెహోవా నామధారుడు, దైవత్వము, తీర్పు తీర్చుటకు, పాపములను క్షమించుటకు, సప్త విధములైన అధికారమునకు వారసుడైన వాడు యేసు ప్రభు. తండ్రి వలన పుట్టనివి. అందుకే 3 ప్రధానమైన విషయములు. దేవుడు వెలుగై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు, సత్యమై ఉన్నవాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ విషయములు చెప్పాడు. నేను లోకమునకు వెలుగును, సత్యమును, జీవమునై ఉన్నాను, మార్గమునై ఉన్నాను. అందుకు బద్ధ వ్యతిరేకమైనవి, దేవుని వలన పుట్టనివి మరణము, చీకటి, అబద్ధము దేవుని వలన పుట్టినవి కావు. కనుక ఆ మరణము, చీకటి, అబద్ధములో నుంచే ఈ లోకములో నాటబడినట్లు ఉనికిలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుటము. అందుకే వాక్యము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. అందుకని తండ్రి వలన ఈ 3 పుట్టలేదు. ఈ లోకములు అపవాదిని వలన నాటబడిన స్థితిలో ఉన్నవి గనక, అందుకని యేసు ప్రభు ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. ఆయన అనగా యేసు ప్రభు, పరలోకమందున్న నా తండ్రి వలన నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, మరి ఎవడు నాటాడు? తండ్రి వలన నాటబడినప్పుడు కూడా ఈ లోకములో నాటబడినది ఉన్నది. దానికి మూల కారకుడు అపవాది అయిన సాతాను. సమస్తము తండ్రి వలన కలిగినవి, కానీ తండ్రి వలన పుట్టక లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చినావంటే, మరణము, చీకటి, అబద్ధము ఒక పవర్ఫుల్ ఫోర్స్, ఈవిల్ ఫోర్స్. దానిలో నుంచి దానికి తన వ్యక్తిత్వం ఇచ్చుటను బట్టి అపవాది అయిన సాతానుడు వానిలో పాపము కనబడినప్పుడు తన్నివేయబడినాడు. వాని ఆధీనములో, అధికారములో ఉన్న ఈ లోక ప్రపంచములో తండ్రి వలన నాటబడని మొక్క, తండ్రి వలన పుట్టనివి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. వీటితో యేసు ప్రభువునకు సంబంధం లేదు. అందుకనే దేవుడు వీటిలో నుంచి మానవ జాతిని విడిపించుటకు లోకమును ప్రేమించి ఆయన కుమారుని అందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. అందుకే లోకమునకు పంపబడినాడు, ప్రతిష్ఠ చేసి పంపబడినాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ తండ్రి వలన నాటని, పుట్టనివి ఈ లోకములో ఉన్నవి. అది మొక్క, నాటని మొక్క కావచ్చు, అది పెళ్ళగింపబడవలను శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఇవి లోక సంబంధమని. అందుకని నేను లోక సంబంధిని కానట్లు వీరును అనగా ఏర్పరచబడిన అపోస్తలును వారి వలననే దేవుని రాజ్య వ్యాప్తి ఈ భూలోకమంతా వ్యాపింపబడవలను కనుక వీరు కూడా లోక సంబంధులు కారు. లోక సంబంధులు వారు కూడా కారు. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబములు యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యులలో ఉండవు. అవి ఉంటే నువ్వు లోక సంబంధివి. కనుక ఒక వ్యక్తి లోక సంబంధి కాడు అనుటకు నిర్ధారణ లేఖనానుసారముగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఈ 3 తండ్రి వలన పుట్టనివి, నాటనివి నీ లోపల ఉంటే నువ్వు లోక సంబంధివి. అవి లేకపోతే నీవు లోక సంబంధివి కావు. నీవు లోక సంబంధివి కానప్పుడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకు నీవు అర్హుడవు, అర్హురాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ మాట చెప్పిన తర్వాత సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఎందుకొనకంటే యేసు ప్రభు ప్రతిష్ఠింపబడి తండ్రి వలన లోకమునకు పంపబడినప్పుడు ఈ లోకములో ఆయన మరణ పునరుత్థానముల వలన రాజ్య సువార్తను వ్యాపింప చేయబడినప్పుడు వారు కూడా ఏర్పరచబడవలను, వారు కూడా ప్రతిష్ఠింపబడవలను. ప్రతిష్ఠింపబడకుండా
ఎవడును యేసు కొరకు సాక్షిగా ఉండుటకు వీలు లేదు. ప్రతిష్ఠింపబడుట అనంటే అక్కడ ఉన్న ఆదిమ హెబ్రీ భాషలో హగియస్ అన్న పదం ఉన్నది. హోలీ, sanctification, morally pure, separated, to set apart the people of God. ఇవన్నీ అందులో భావము, అర్థం. ప్రతిష్ఠలో ఎవరిని ప్రతిష్ఠించవలెను? ఎవడు లోక సంబంధి కాడో వాడే ప్రతిష్ఠింపబడుటకు అర్హుడు. ఎవడు ప్రతిష్ఠింపబడినాడో వాడు దేవుని రాజ్య సువార్తను వ్యాపింపజేయుటకు దేవుని వలన భారము, బాధ్యత కలిగిన వాడు. అందుకే మోరల్లీ ప్యూర్ అంటే నైతిక పరమైన పరిశుద్ధత కలిగిన వాడు మాత్రమే ప్రతిష్ఠింపబడుటకు యోగ్యుడు. దేని వలన? సత్యమందు, అలేథియా, ట్రూత్ అని అన్నాడు. ఏమిటి సత్యము? యేసు ప్రభు చెప్పినాడు, నేను సత్యము. అందుకనే వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అని చెప్పాడు. తండ్రి వలన ప్రతిష్ఠింపబడినాడు, కానీ నిన్ను నీవు కూడా ప్రతిష్ఠించుకోవలను. అంటే ప్రతిష్టలో తండ్రి యొక్క చిత్తము, నీ యొక్క అభీష్టము. ఏదో ఇక తండ్రి చెప్పాడు గనక నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కొన్నిసార్లు మనం పిల్లలకు ఏదైనా పని చెప్తే మనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే చెప్పిన వాడు తండ్రి, తల్లి కనుక ఏమైనా దెబ్బలు తప్పించుకోవడానికి కొరకు సరేలే అని గుణుక్కుంటున్నావు, సనుక్కుంటున్నావు. తండ్రి ప్రతిష్ఠ చేసినప్పుడు తనను తాను కూడా ప్రతిష్ఠించుకున్నటకు ఇష్టపడిన వాడై ఉండవలను. అందుకని ప్రభువు చెప్తున్నాడు, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అంటే విత్ యువర్ ఓన్ విల్, నీ ఇష్టము, తండ్రి చిత్తము రెండు ఉండవలను. ఇదొక ఇష్టము లేకపోయినా కానీ బలవంతముగా లాక్కొని వచ్చి నా పరిచర్య చేయు, నా కొరకు సాక్షిగా బ్రతుకు, నా రాజ్య సువార్తను వ్యాపింపజేయమని కాదు. ఎందుకొరకంటే దేవుడు గనక ఒకవేళ చెయ్యకపోతే, శక్తిమంతుడు గనక నన్ను ఏమన్నా చేస్తుడో, దాని వలన నా కుటుంబానికి ఏమన్నా జరుగుతుందో, శాపం వస్తుందో, నరకములో పడేస్తాడో, ఎందుకు వచ్చిన బాధ, ఆయన చెప్పినట్టు విందాములే అని అయిష్టముగానో బలవంతముగానో కాదు, దేవుని ప్రతిష్టలో నీ ఇష్టము. అందుకే నా ఇష్టము తండ్రి చిత్తము. అందుకొరకని యేసు ప్రభు ఆయననే సత్యమైన వాడు, నీ వాక్యమే సత్యము గనుక వాక్యమందు ప్రతిష్ఠ చేయబడుట. ఆది యందు వాక్యము శరీరము ధరించిన వాడు, శరీరధారి అయిన వాడు నేను సత్యం అని చెప్పినాడు. కనుక ప్రతిష్ఠింపబడవలనంటే యేసునందు, అందుకే తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము తొలుత పుట్టిన వారిని, జ్యేష్ఠుని ప్రతిష్ఠ చేయవలను. కనుక యేసు ప్రభును మరియా, యోసేపులు అనవలన వారు దేవాలయమునకు వెళ్ళి ఆయనను ప్రతిష్ఠ చేశారు. ధర్మశాస్త్రానుసారముగా కన్యకైన మరియ ప్రతిష్ఠ చేయుటకు తీసుకుని వెళ్ళినది బాలుడైన యేసు ప్రభువును. ఈ లోకమునకు కన్యక గర్భంలో జన్మించక మునుపు తండ్రి లోకమునకు ప్రతిష్ఠ చేసి పంపాడు, తనను తాను కూడా ప్రతిష్ఠ చేసుకొనుచున్నాడు. ఆ రీతిగా యేసునందు త్రివిధములైన ప్రతిష్టలు కనిపిస్తున్నాయి. కనుక ఎవడు లోక సంబంధి కాడో వాడు ప్రతిష్ఠించుటకు యోగ్యుడైన వాడు. ఎవడు ప్రతిష్ఠింపబడుచున్నాడో ఆ వ్యక్తి తండ్రి చిత్తమును, తన ఇష్టమును. కనుక దేవుని సేవ ఇష్టపూర్వకముగా సమర్పించుకొని చేయవలెను. నేను ఇష్టపడుతూ చేయుచున్నాను. నేను ఇష్టపడినప్పుడు దానికి త్యాగమునకైనా సిద్ధమైతాను. నాకు ఇష్టమైన దాని కొరకు ఎన్ని మైళ్ళు నడవమన్నా నడుస్తాను. ఎందుకొరకంటే అది నాకు ఇష్టము కనుక.
ప్రతిష్టలో తండ్రి చిత్తము మన ఇష్టము. అందుకనే లోకమును ప్రేమించి లోక పాపమును మోసుకొనుటకు ఈ లోకమునకు వచ్చాడు. ఇష్టపడి తండ్రి చిత్తమును నెరవేర్చాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుని పరిచర్యలో సాక్ష్య జీవితమైన, సేవా జీవితమైన, దేవుని రాజ్య వ్యాప్తి భూ దిగంతముల వరకు వ్యాపించవలనప్పుడు ఈ తరములో ఉన్నవారు, నువ్వు సేవకురాలి స్థానములో ఉన్నా, ఒక విశ్వాసి స్థానములో ఉన్నా గాని ప్రతిష్ట చాలా ప్రాముఖ్యం. నువ్వు లోక సంబంధివి కాకపోతేనే నీవు ప్రతిష్ఠితుడవు. లోక సంబంధులను ప్రతిష్ఠ చేయుటకు యోగ్యుడు కాడు. కనుక ఈ లోకములో మనుషుల వలన కాదు, ఒక వ్యక్తి లోక సంబంధి కాడా అను దానిని నిర్ధారణ చేయవాలి. ఏ రీతిగా నిర్ధారణ చేయటకు ఒక కొలమానము ఏమున్నదంటే దేవుని వాక్యమే కొలమానం. మనకు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు, ఇవి లోక సంబంధమైనవి. వీటిలో ఏ ఒక్కటి నీలో ఉన్నా నువ్వు లోక సంబంధివే. నీవు లోక సంబంధివి అయినప్పుడు ప్రతిష్ఠింపబడుటకు అర్హుడవు, యోగ్యుడవు కాదు. యేసును నమ్ముట, యేసు పరిచర్య చేయుట మనుషులను బట్టి కాదు, చదువుకున్న థియాలజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ బట్టి కాదు. అర్హత దేవుడిచ్చినది, ప్రతిష్ట పైనుండి దిగి వచ్చున్నది. ఒక వ్యక్తి శాంటిఫికేషన్ టు సెట్ అపార్ట్. కనుక నైతికపరమైన పరిశుద్ధత కలిగిన వాడై ఉండవలెను. ఆ నిర్ధారణనే ఈ మూడు తండ్రి వలన పుట్టినవి కాదు. అవి ఆయన వలన పుట్టలేదు, తండ్రి వలన నాటబడినవి కాదు. మత్తయి 15వ అధ్యాయం 13లో ప్రభు చెప్పినాడు, తండ్రి వలన నాటబడని మొక్క తండ్రి వలన పుట్టనివి నీలో గనక నాలో గనక ఉంటే లోక సంబంధులవే. నీవు ప్రతిష్ఠింపబడిన వాడవు కాదు. ఎందులో? సత్యమందు, వాక్యమందు. అలాంటప్పుడు నీవు చేయు ప్రతిది కూడా తండ్రితో సంబంధము లేదు. అందుకే తండ్రి చిత్త ప్రకారము చేయవలను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కాడని యేసు ప్రభు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగములు చెప్పిన ఉపదేశం అది. అందుకనే ప్రభువునందు ప్రియులారా, ప్రతిష్ట చాలా ప్రాముఖ్యం. నువ్వు సాక్ష్య జీవితమైన, సేవ జీవితమైన ఈ ప్రతిష్ట సత్యమందు, వాక్యమందు. ఆ వాక్యము, ఆ సత్యము నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. అనగా ఇంకొక మాటలు చెప్పాలంటే, తనను తాను ప్రతిష్ఠించుకొని తండ్రి వలన ప్రతిష్ఠింపబడి యేసునందు ప్రతిష్ఠించబడుటనే సత్యమందు, వాక్యమందు ప్రతిష్ఠింపబడుట. యేసు ప్రభు చెప్పాడు, ఈ లోక సంబంధిని నేను కాదు. యేసును నమ్మి యేసు రక్తములో కడగబడి దేవుని పరిశుద్ధ గ్రంథము చేత భూని ఏ రీతిగా నువ్వు తండ్రి వలన పుట్టనివి కలిగిన స్థితిలో ఈ లోకములో ఉంటావు. ఎవడు ఉండుటకు వీలు. కనుక తండ్రితో దేనికి సంబంధమో వాటన్నిటికీ యేసు వారసుడైన వాడు. యేసు నందు ప్రతిష్ఠ చేయబడిన వారందరూ దానికి సంబంధులే. అందుకని సూటిగా నువ్వు యేసు సంబంధివా, లోక సంబంధివా? యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆ రక్తంలో ఉన్న లక్షణములు మనకు రావాలి. ఆ రీతిగా ఈ భూలోకములో బ్రతకవలసిన ధర్మము ఆయన రక్తమందు కడగబడిన ప్రతి వారికి ఉన్నది. ఇది కేవలము
సేవకులకు మాత్రమే పరిమితమైన ఉపదేశము కాదు. యేసు రక్తములో కడగబడి సాక్ష్య సేవా జీవితము జీవించు ప్రతి వారు కూడా ఈ లోకములో నుంచి నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. అందుకని వారిని ఏమన్నాడు? ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు వీరు. సంఘము లోకములో ఉన్న ఏది కూడా దేవుని సంఘములో, కుటుంబంలో, వ్యక్తిలో ఉండుటకు దేవుని గ్రంథం ఒప్పుకో. అందుకనే యేసును నమ్ముట ఏదో అందరికీ దేవుడు ఉన్నాడు గనక మేము కూడా ఒక దేవుని నమ్మినామని కాదు. మాకు ఒక దేవుడు ఉన్నాడు, మేము కూడా సమూహముగా ఉన్నాము అని కాదు. We are separated from this world. మేము ఏర్పరచబడి, ప్రత్యేకించబడి, ప్రతిష్ఠింపబడిన వారం. ఎందుకొరకంటే తండ్రి వలన ప్రతిష్ఠింపబడి లోకమునకు పంపిన యేసు రక్తములో కడగబడి కొనబడిన వారము గనక క్రైస్తవులారా, సేవకులారా, నీవు ప్రతిష్ఠితుడవు, ఏర్పరచబడిన వాడవు, నైతిక పరముగా, ఆత్మపరముగా హృదయ శుద్ధి కలిగిన వాడవు. ఈ లోకములో లోకులు మాట్లాడినట్లు, ఆలోచన చేసినట్లు జీవించుటకు ప్రతిష్ఠింపబడిన మనకు సెలవు లేదు. రాకడ దగ్గర వస్తున్నది గనక ప్రతిష్ఠిత స్పృహ కలిగి బ్రతుకుదాం. అప్పుడే మనము ఈ లోక సంబంధమైన స్థితిలో ఉండుటకు వీలు ఉంటుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో భాగమే 17వ అధ్యాయం యోహాను సువార్తలో యాజక ప్రార్థన, ఎ ప్రీస్ట్లీ ప్రేయర్ యేసు ప్రభు చేశాడు. ఆ ప్రార్థన యొక్క ప్రభావము, ఆ ప్రతిష్ఠ యొక్క ప్రభావము ఈ తరములో ఉన్న మన మీదికి దేవుడు దిగి వచ్చి పంపి ఒక శక్తివంతమైన స్థితిలో దేవుని పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి శక్తిని, సహాయమును, బలమును అనుగ్రహించునుగాక. ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, నీవు ఏ రీతిగా లోక సంబంధివి కావు. నిన్ను వెంబడించి అనుసరించిన వారు కూడా ఈ లోక సంబంధులు కారని చెబుతూ వారిని సత్యమందు, వాక్యమందు ప్రతిష్ఠ చేయించినప్పుడు మాత్రమే ఈ లోకములో నీ కొరకు బ్రతకగలిగిన కృప అనుగ్రహించువాడు. కనుక అక్కడి నుంచి 2000 సంవత్సరముల నుంచి ఎత్తబడు వరకు నీ రక్తములో కడగబడిన వారందరికీ కూడా, ఏర్పరచబడిన వారందరికీ కూడా లోక సంబంధి కాకుండా ప్రతిష్ఠింపబడి లోకమునకు పంపబడినట్లు నీ దివ్యమైన రక్షణ ప్రణాళికలో, రాజ్య ప్రణాళికలో ఈ తరములో ఉన్న మేము కూడా లోక సంబంధులము కాక ప్రతిష్ఠింపబడిన స్థితిలో నీ కొరకు సాక్ష్య సేవ జీవితమును కొనసాగించు కృప పరిశుద్ధాత్మని శక్తి వలన మాకు అనుగ్రహించమని వినిగ్రహించిన చెవి హృదయ జీవితములను నీ కొరకే ఫలింపు చేయుమని యేసుక్రీస్తునందు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.